నా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 12వ వచనము. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు అని వాగ్దానించండి. పరిశుద్ధాత్మ నుండి అందరూ తెలిసి ప్రార్థన చేసి వైద్యులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని నిన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే షాడీస్ అక్కడ నేను కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, సుతియాగం చేస్తున్నాను, బైబిల్ దేవుని కృపను పూర్తి రాస్తున్నాను. ఇంకా పద్ధతులు కూడా చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, మహోన్నత చాటును విశ్రించేవాడు, సర్వశక్తిని విశ్రించేవాడు అంటున్నారు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. కీర్తనకారు మాట్లాడినట్టు మనం కూడా అలా ప్రార్థన చేయాలన్నమాట. ఆ వేటగాని వెళ్ళండి, ఆయన మనల్ని విడిపిస్తానంటున్నారు. నాశకమైతే ఎదురగన్నారు, ఆయన రక్షిస్తానంటున్నారు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతా అంటున్నారు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతున్నారు. ఆయన సత్యము కీడము డాలన అయినది అంటున్నారు. రాత్రులు కలుగు భయంకైనాను, పగటి వేళ ఎగురు బాణముకైనాను, చీకట్లు చెందిన తెగులకైనా, మధ్యాహ్నం మంది పడజే రోగముకై మీరు నీవు భయపడుకుందువు అంటున్నారు. నీ పక్కన 1000 మంది పడిన, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ ఎద్దకు రాదు అన్నారు. నీవు కళ్ళారా చూచిన భక్తిలో ప్రతిఫలం కలుగును అంటున్నారు. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం మీద దేవదేవుని గుడారం సమీపించదు అంటున్నారు. నీ మరలన్నింటినీ నీ కాపాటగా నిన్ను గురించి దూతలకు ఆజ్ఞాపిస్తా అంటున్నారు. నీ పాదాలకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తిపెట్టుకుందరు అన్నారు. నువ్వు సింహములను నాగభావం తక్కిదు, కొత్త సింహం భుజంగులను అనకదక్కిదు అన్నారు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను తప్పిస్తాను అన్నారు. అతను నా నామం ఎరిగినవాడు కాబట్టి నేను అతను కనిపిస్తాను అంటున్నారు అనమాట. అతను నాకు మొర్ర పెట్టుకుని అతను ఉత్తరమిస్తాను, శ్రమలో అతను తోడే అంటాను. అతను విడిపించి అతను గొప్ప చేస్తాను, దీర్ఘాయ చేత అతను తృప్తిస్తాను, నా రక్షణ అతను చూపిస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఈ దైవిక రక్షణ అంతా కూడా మరి 91వ కీర్తన మొత్తం అధ్యాయం అంతా కూడా అండి, ఇది దేవుని రెక్కల కింద లభించి సంపూర్ణమైన రక్షణ భద్రత గురించి చెప్తుంది అనమాట ఈ వచనాలన్నీ కూడా. ఇంకా రెండో విషయం చెప్తే దేవదూతల కాపుదల అనమాట. విశ్వాసుల మార్గంలో ఎలాంటి ఆటంకాలు కష్టాలు రాకుండా దేవదూతలు వారిని మరి చేతులతో ఎత్తిపట్టుకుని కాపాడుతారని వచనం స్పష్టం చేస్తుంది అనమాట. ఇంకా మూడో విషయం చెప్తే నూతన నిబంధన అనమాట. ఆ అపవాది మరి క్రీస్తు యేసును శోధించినప్పుడు సరిగ్గా ఈ వచనాన్ని పలుకుతుంది అనమాట. ఈ వచనాలు అంటే, నీ మగలన్నిటిని కాపాటుకు ఆయన నిన్ను గురించి తొందరగా అనిపిస్తారు కానీ నీ పాదాలకు రాయి తేలకుండా వారు తమ చేతులు ఎత్తి పట్టుకుంటారు కానీ నువ్వు ఇక్కడ నుంచి తూకమని అంటారు కదండి. ఆ విషయం అంటారు. ఆ విషయం పట్టుకుని అపవాది శోధిస్తారన్నమాట, సక్రమైన తూకమని. ఇంకా చివరిగా దేవుని ఏం మాట్లాడుతుందంటే, దేవునిపై ఆధారపడే వారిని ఆయన తన దేవదూతల ద్వారా కాపాడి అపాయాలు కలగకుండా అడుగడుగున మరి ఆదుకుంటారని అద్భుతమైన దైవిక వాగ్దానాలన్నీ మరి ఇది తెలియజేస్తుంది అనమాట. ఎంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన మనల్ని కాపాడుతాను అంటున్నారు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన దేవతలు కాపుదల ఇస్తానంటున్నారు. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ఈ 91 కీర్తన అంతే అసలు అంతా కూడా దేవుని కాపుదల రక్షణ గురించి మరి దేవతల మరి కాపుదల గురించి చెబుతుందన్నమాట. ఈ విధంగా ఈరోజు ఒక మంది జీవితంలో కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సశక్తంగా కనమైన మనం కలిసి తీస్తుంది అతన్ని అది మీద ప్రపంచం పెట్టిన పేరు ఏం చేసుకోండి. ఆయన ప్రతి బిడ్డ అవసరం తిట్టిన అక్కలు తెచ్చిన కోరికలు తెచ్చింది, చంటి బిడ్డలకు మంచి దేశాలు ఉద్యోగాలు తెచ్చింది, ఆర్థిస్తున్నారు ఆర్థిక సాయం తెచ్చండి, అంటరుగుదలను స్వస్థపరచండి అండి. వేదన దుఃఖాన్ని మొదలొచ్చింది ఆయన కొంచెం లేకపోతుంది ఆయన రక్షణ తెచ్చండి. ఆయన ఎవరిస్తులు మొదలుపరిచిన ఆయన ఎవరి కాలం మీకు కాడబెట్టి క్రోచుకుని ఆయన మిత్రులకు రాని మీరు చేయడానికి మీ అందరూ సిద్ధపడ్డ క్రోచుకొని తొడగా ఉండడం బాగా దయచేయమని మా ప్రభు పేరు నేసుకొస్తున్నామని అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేరు చేయమని మనం చేసుకున్నాండి. ప్రభు సేవలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.